నమస్తే అండి. మనం లాస్ట్ క్లాస్లో వచ్చేసి ఓన్లీ మిషన్ స్టార్ట్ ఎలా చేయడం అనే విషయాన్ని గురించి నేర్చుకున్నాం. ఈరోజు వచ్చేసి మనం కటింగ్ ప్లస్ స్టిచ్చింగ్ ఎలా నేర్చుకుంటామని నేర్చుకుందామని చూస్తాను. స్టార్టింగ్ వచ్చేసి మనం ఒక పెట్ కోట్ కట్ చేయడం నేర్చుకుందామని ఈరోజు. ప్రతి ఒక్క మన డ్రెస్కి ఏ డ్రెస్కి కానీ పెట్ కోట్ కటింగ్ అనేది ఇంపార్టెంట్గా ఉంటుంది. ఒక పెట్ కోట్ కటింగ్ నేర్చుకుంటే ఆల్మోస్ట్ మీకు 40% కటింగ్ అనేది అర్థమవుతుందండి. ఈ ఒక కటింగ్ అర్థమైతే మీరు ఇక్కడ చూడండి, పెట్ కోట్ కట్ చేస్తున్నాండి. చూడండి, మనం పెట్ కోట్ లెంత్ వచ్చేసి 18 ఇంచెస్ తీసుకుంటున్నామండి. ఒక్కసారి చూడండి, 18 ఇంచెస్ తీసుకుంటున్నాం. పొడవు వచ్చేసి పెట్ కోట్ మనం సంకలు అంటారండి. ఇది ఒక 5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి, 10 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక 2 లైన్స్ వేయండి. ఇలా వేస్తే కనుక మనకు 4 భాగాలుగా విభజించబడుతుందండి. ఇది పైన వచ్చేసి షోల్డర్, ఈ చెస్ట్ భాగం, నడుం భాగం, ఈ కింది భాగం అండి. ఈ చెస్ట్ వచ్చేసి మనం ఒక 5 ఇంచెస్ తీసుకుందామండి. చూడండి, ఇది పెట్ కోట్ కటింగ్ అండి. ఈ విధానం మనకి డ్రెస్లో కానీ ఫ్రాక్స్లో కానీ ఏ డ్రెస్ అయినా లెహంగాలకి మీదకి పైన బ్లౌజ్లకు కానీ ఇదే కటింగ్ వస్తుంది. ఇలానే వస్తుంది షేప్ అనేది. వేరే వేరే కొలతలు వస్తాయి, ఎవరి కొలతలకు వాళ్ళవి. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకున్నాను షోల్డర్. చెస్ట్ వచ్చేసి 7.5 అంటే 1/4 అంటే 30 ఇంచెస్ ఉంటే 1/4 పెట్టి 7.5 తీసుకున్నానండి. నడుము వచ్చేసి 6.5 తీసుకున్నానండి. 26కి 1/4. మీకు ఇక్కడ అర్థం కావాలంటే నేను ఒకటి రాస్తానండి, ఒకసారి ఇట్లా చూసుకోండి. 30 5 డివైడెడ్ బై 4 ఇది ఈక్వల్ టు 7.5. ఇలా తీసుకోండి. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 10 డివైడెడ్ బై 2 ఇది ఈక్వల్ టు 5 వస్తుంది. ఇక్కడ వెడల్పు వచ్చేసి గల్ల వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్ తీసుకోవాలండి. ఇక్కడ ఉండి పొడవు వచ్చేసి 6 తీసుకోవాలి. ఇలా మీరు పెట్టుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే అండి, ఇప్పుడు ఇది కటింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ప్రతి వీడియోలో చూస్తారు, వాళ్ళు చెప్పింది మీరు వింటారు, వదిలిపెట్టారు. అలా కాకుండా మీరు ప్రాక్టీస్ చేయాలంటే ఇలా కట్ చేయాలండి ఖచ్చితంగా. మరి చార్ట్కి చాలా డబ్బులు అవుతాయి కాబట్టి మీరు ఏం చేయాలంటే, చార్ట్ అంటే ప్లెయిన్ ఉంటుంది కాబట్టి మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పాను. మీరు ఏం చేయాలంటే న్యూస్ పేపర్లతో ప్రాక్టీస్ చేయండి. ఇట్లాంటి కొలతలు పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. ఒక్కసారికి రాదండి, ఎవరికైనా కూడా ప్రాక్టీస్ చేస్తుంటే వస్తుంటుంది. కటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎంత కుట్టడం వచ్చినా కూడా కటింగ్ అనేది ఇంపార్టెంట్. కటింగ్ రాకపోతే మళ్ళీ మనం కుట్టడం అనేది రాదండి. ఫస్ట్ కటింగ్ చేసుకోవాలంటే ఇలా కట్ చేయండి. ఇలా చూడండి, ఇలా వస్తుంది. ఒకసారి ఇక్కడ చూడండి, ఇందాక కట్ చేసిన పెట్ కోట్ అనేది మనం ఇక్కడ కుట్టడం స్టార్ట్ చేస్తున్నాం. ఇది భుజాలు జాయింట్ చేయడం అండి. ఒకసారి చూడండి. ఈ తర్వాత మనం ఈ చంకలు అనేవి ఈ చుట్టూ అనేది జాయింట్ చేయాలండి. మలిసి కుట్టాలి. మలిసి కుట్టడం అంటే ఇలా మలవండి. ఇలా డైరెక్ట్ డబల్ మలవాలండి. ఒకవేళ మీకు ఇలా డబల్ మలవడం రావట్లేదు అంటే ఇట్లా ఒక్కసారి సింగిల్ మలుచుకోండి. ఇట్లా ఒకసారి మలవండి. మలిసి ఇలా ఒకసారి కుట్టుకోండి మొత్తం చుట్టూ.
మీకు ఆపోజిట్ థ్రెడ్ ఓకేనా, ఆపోజిట్ థ్రెడ్ పెట్టి చూపిస్తున్నాను ఎందుకంటే మీకు క్లారిటీగా అర్థం కావడానికి. ఇక ఇట్లా మలిసి పెట్టండి. ఇలా మలిసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మలవండి. అట్లయితే మీకు కుట్టడం ఫస్ట్ కాబట్టి ఇలా చేయడం వల్ల మీకు కుట్టు అనేది నీట్గా వస్తుంది. ఈ మలవడం అనేది ఈజీగా అయిపోతుందండి. ఇలా మలవండి. ఇలా ఇలా మలిస్తే సరిపోతుంది. లేదంటే మీరు ఫస్ట్ నేను చూపెట్టినట్టు 2 టైమ్స్ మలుచుకోండి సరిపోతుంది, ప్రాక్టీస్ అయ్యేంత వరకు. తర్వాత అలవాటు అయిపోతుంది. పెట్టుకోట్ కుట్టడం వల్ల మీకు ఏమవుతుందంటే చేతులు అనేది స్ట్రెచబుల్ అవుతాయండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి కుట్టే విధానం కూడా మీకు ఇబ్బంది లేకుండా అవుతుంది. డైరెక్ట్ డ్రెస్లు కానీ బ్లౌజులు కానీ కుట్టడం వల్ల మీకు అర్థం కాదండి. అలా ఎవరికైనా కూడా ఫస్ట్ స్టార్టింగ్ ఇలాగనే నేర్పించాలి ఎవరైనా కూడా. ఇది 2 సంకల తర్వాత మనకి ఏమి చేయాలంటే మధ్యలో నెక్ ఉంటుందండి. నెక్ కూడా ఇలాగే ఫోల్డ్ చేసి కుట్టాలి పెట్టుకోట్ కాబట్టి. ఈ మలవడం వల్లనే మీకు అనేది ప్రాక్టీస్ అవుతుంది. ఖచ్చితంగా ఇలా ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా. మీకు టైలరింగ్ రావాలి, ఇంట్లోనే కూర్చొని నేర్చుకోవాలి, మేము ఎక్కడికి వెళ్ళామంటే మీరు నన్ను ఫాలో అవ్వండి. నేను ఏం చెప్తానో అలానే కుట్టండి మీరు ఎవరైనా కూడా. ఇలా మలవండి. ఇగో ఇలా ఒక 1 నుంచి ఇలా మలుచుకోండి మీరు. ఇలా ఈ రౌండ్ దగ్గర కొంచెం క్లాత్ మలవడం ఇబ్బంది అవుతుందండి, కొంచెం చూసుకొని మలుచుకోండి. ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి మీరు కొంచెం చూసుకోండి, సూదులు ఎల్ల మీద పడకుండా చూసుకోండి. నేర్చుకునేవాడికి ఫస్ట్ స్టార్టింగ్ అలా కూడా అవుతుంది. నేను మీకు డిజైన్లు నేర్పట్లేదు, ఏం లేదండి. ఓన్లీ టైలరింగ్ ఫస్ట్ ఎలా నేర్చుకోవాలి అనే విధానం మాత్రమే చెప్తున్నానండి. చాలామంది ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి బయటికి వెళ్ళే అవకాశం లేక, కరెక్ట్ నేర్పించే వాళ్ళు లేక, ఇబ్బంది పడే వాళ్ళకి కనీసం మేమైనా కుట్టుకుంటామనే ఆలోచన ఉన్న వాళ్ళకి కూడా నన్ను ఫాలో అవ్వండి. ఇప్పుడు 2 ఇలా సంకల దగ్గర ఇక 2 కలిపి ఇలా పెట్టండి. ఒకసారి మీరు ఈ దారం అనేది ఖచ్చితంగా పట్టుకోండి. పెట్టేటప్పుడు ఒకసారి లాక్ స్టిచ్ చేయండి. ఇక్కడ లాక్ స్టిచ్ అనేది ఖచ్చితంగా, లేకపోతే కుట్టు అనేది ఊడిపోతుంది. ఖచ్చితంగా వేసుకోండి. ఇటు సైడ్ కూడా చూసుకోండి సేమ్. ఇటు సైడ్ ఎంత వచ్చిందో ఇటు సైడ్ కూడా అంతే మాయ పెట్టండి మీరు. ఈ క్లాత్ అనేది ఇట్లా కొలుసుకోండి. ఇక్కడ కూడా లాక్ స్టిచ్ చేసుకోండి ఖచ్చితంగా. ఓకే, ఇలా వస్తుందండి. ఈ కింద ఇలా ఉంటుంది కాబట్టి ఈ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కింద మలుసు కుట్టుకోవాలండి మనం. డబల్ ఫస్ట్ చెప్పిన విధంగానే మీకు డబల్ మలవగలిగితే మలవండి 2 సార్లు, లేదు అంటే ఒక్కొక్కసారి 2 సార్లు మలుచుకోండి.
ఇది ఫైనల్ స్టిచ్చింగ్ అండి పెట్టుకోట్లో. పెట్టుకోట్ మేము ఎందుకు కుట్టుకోవాలి, మాకు అవసరమా, ఆల్రెడీ రెడీమేడ్ దొరుకుతున్నాయి అంటే ఓకే అండి, అది కాదని చెప్పేది, మీరు కుట్టుకోమని కాదు చెప్పేది. కాకపోతే ప్రాక్టీస్ చేస్తేనే వస్తుందండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దీనివల్ల చేతులు అనేవి మీకు ఏళ్ళు అనేవి స్ట్రెచబుల్గా అవుతాయండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం ఇంకొక కొత్త ఐటమ్